బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర ఆరోపణలు చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలి అంటూ కూడా ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతుంది కోనసీమ మీద అన్న వ్యాఖ్యలని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలి అంటూ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ వదిలి తక్షణమే వెళ్లిపోవాలి అంటూ బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వము అంటూ కూడా అన్నారు. ఇక తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంతాన్ని అగౌరవపరిచారు బల్మూరి వెంకట్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం బాధాకరము అన్నారు. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇక బల్మూరి వెంకటే కాకుండా గతంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే జగదీష్ రెడ్డి, అదేవిధంగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. వారు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అసలు ఆమోదదాయకం కాదని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వారందరూ డిమాండ్ చేశారు. ఇక రోజు రోజుకి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద అయితే రాజకీయ దుమారం రేగుతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనైతే తెలంగాణ ప్రాంతం నాయకులు తప్పుపడుతున్నారు తీవ్రంగా. ఇక భవిష్యత్తులో సినిమాలు ఆడనివ్వము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు చూసుకుంటే బల్మూరి వెంకట్ మాత్రం తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అసలు హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలి, తెలంగాణతో నీకేం సంబంధం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలని ఆదరిస్తారా లేదా తెలంగాణ ప్రజలు? తెలంగాణలో మరి వీటికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.